అనకాపల్లి పార్లమెంటు సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనకాపల్లి టీడీపీ జనసేన బలపరిచిన బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. ఈ రోజు దేవరాపల్లి మండలం తారువా గ్రామం, అది ఎవరిదంటే గ్రామం పూడి ముత్యాల నాయుడు గారిది. అతను ప్రస్తుతం వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అక్కడికి బీజేపీ నాయకులు క్యాన్సింగ్కి వెళ్తే ఆ గ్రామంలో దౌర్జన్యం చేసి కారులన్నీ కూడా చెదగొట్టి అక్కడ ముఖ్యమైన నాయకులు కూడా కొట్టడం జరిగిందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది. ఇది చాలా దారుణం. పూడి ముత్యాల నాయుడు గారు, మీరు ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా పదవిలో ఉన్నారు, ఒక ఉన్నతమైన పదవి. ఇలా క్యాన్వసింగ్కి వస్తే మీరు ఎందుకు భయపడుతున్నారండి? కొట్టవలసిన పని వచ్చిందండి. ఇది దౌర్జన్యం కాదా? ఉన్నతమైన స్థానంలో ఉండి ఈ విధంగా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శ చేయడం కోసం చెప్పి సీఎం రమేష్ గారు వెళ్తే సీఎం రమేష్ గారి మీద కూడా మీరు దౌర్జన్యం చేశారని తెలిసింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తారు? ఆ పోలీసులు అంతా ఎవరో సంకనాకుతున్నారు అక్కడ. ఇది పద్ధతి కాదు. అనకాపల్లి ఎస్పీ గారు నేను చెప్తున్నాను, పోలీస్ ఎస్పీ గారికి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము కూడా అదే దారిలో నడవలసి వస్తుంది. ఇంచేది రెండే దాడులు ఏం చేస్తున్నారంటే, ఈవేళ అనకాపల్లి పార్లమెంట్ ఏరియాలో 7 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లలతో సహా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీని గెలిపించడం కోసం ఆలోచిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈ పూడి ముత్యాల నాయుడు గారు ఓడిపోతారన్న భయంతో దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, మానుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. లేదు ఇవాళ నర్సీపట్నం బలిఘట్టంలో పాదయాత్ర వెళ్ళాను నేను. బలిఘట్టంలో కూడా వైసీపీ నాయకులు మా పాదయాత్ర మీద, క్యాన్సింగ్ మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే మా వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి భయపడి పారిపోయారు. ఈ దాడులు చేస్తామంటే నాకు పర్మిషన్ ఉంది, బలిఘట్టంలో తిరగడానికి నాకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్లో తిరుగుతున్నప్పుడు పోలీసులు కూడా బందోబస్తు ఇవ్వకుండా ఈ వైసీపీ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వైసీపీ నాయకులు అమ్ముడుపోయారా? దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా కంట్రోల్ చేయకపోతే మేము కూడా చూస్తూ ఊరుకోం. మాకు కూడా దాడులు చేయడం తెలుసు, దౌర్జన్యాలు చేయడం తెలుసు. ముత్యాల నాయుడు గారు, మీ ఊరు వస్తే దౌర్జన్యం చేసావు, రేపు మా ఊరు వస్తే మా నాయకులు, మా కార్యకర్త దౌర్జన్యం చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏమైపోతావు? ఒకసారి నీకు ఆలోచించి ఏమని చెప్తున్నాను, ఫైనల్గా వార్నింగ్ ఇస్తాను. ఈవేళ ఇది మంచి పద్ధతి కాదు. మీ క్యాన్సింగ్ మీరు చేసుకోండి, మా క్యాన్సింగ్ మేము చేసుకుంటాం, ప్రజలకు మేము చెప్పుకుంటాం. మేము గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటాం. అలాగే మీరు గెలిస్తే ఏం చేశారు చెప్పండి, ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి. అంతేకాని ఓడిపోతారని భయంతో దౌర్జన్యాలు చేసి రౌడీజం చేస్తే మీకంట పెద్ద రౌడీజం చేయగలం మేము. నువ్వు ఎక్కడ ఏ గ్రామం కూడా తిరగలేవు. కానీ మా సంస్కృతి అది కాదు. ఒకసారి ఆలోచించమని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. ఎస్పీ గారికి కూడా మనం చేస్తాను. ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ అంటూ ఏమనుకున్నావా? నువ్వు చిన్న వ్యక్తి కాదు, ప్రధానమంత్రితో మాట్లాడే కెపాసిటీ ఉన్న వ్యక్తి సీఎం రమేష్. 2 సార్లు రాజ్యసభ మెంబర్గా గెలిచినట్టు వ్యక్తి, రాజ్యసభ మెంబర్గా పదవి చేసినట్టు వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద దౌర్జన్యం చేయడానికి చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారండి? నేను ఇవాళ మనం చేస్తాను. ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఏని, ఎస్ఐని, పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయండి. చేతకాని పోలీసులు అక్కడ ఎందుకంటే అక్కడ స్టేషన్లో ఎలక్షన్ కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. మీరు 1 సైడ్గా సపోర్ట్ చేస్తారా పోలీసులు? అదే ఎస్పీ గారిని కోరేది ఏంటంటే, రేపు 6వ తారీఖు సాయంత్రం అనకాపల్లి నియోజకవర్గానికి మన మోదీ గారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు సాయంత్రం 4 గంటలకి. ఈ లోపు 4 గంటల లోపున 6వ తారీఖు 4 గంటల లోపుని
ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి. అలాగే అక్కడ ఎవరైతే దౌర్జన్యం చేశారో వైసీపీ నాయకులు, మీకు కావాల్సిన ఎవిడెన్స్ ఉంటాయి, కెమెరాలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, అందరు ఫోటోలు ఉంటాయి దాంట్లో. ఈ సోషల్ మీడియా అంతా చెక్ చేసి, కెమెరాలు అన్ని చెక్ చేసి, అక్కడ దౌర్జన్యం చేసిన ఎంత వాడైనా ఎంత పెద్దోడైనా సరే మీరు ఇమీడియట్ గా అరెస్ట్ చేయకపోతే మోడీ గారి సమక్షంలోనే మా నాయకులు అందరూ ధర్నా చేసి మీ సంగతి చూడాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను. అదే ఎస్పీ గారు ఎలక్ట్ అవ్వండి, అక్కడ ఉన్న పోలీసుల్ని అధికారులు కూడా సస్పెండ్ చేయండి. అక్కడ దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా అటాక్ చేశారు కాబట్టి దానికి కావాల్సిన సెక్షన్ పెట్టండి. అది అటెంప్ట్ టు మర్డర్ పెట్టాలి, పెట్టి తీరాలి. ఎందుకంటే ఒక ఎంపీ క్యాండిడేట్ వెళ్తే దౌర్జన్యం చేస్తారా, కార్లు చితగొడతారా? ఇది ఇమీడియట్ గా సెక్షన్, పెద్ద సెక్షన్ పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయకపోతే 6వ తారీఖు లోపు అరెస్ట్ చేయకపోతే 6వ తారీఖున ప్రధాన మంత్రి గారి సమక్షంలోనే మేము ధర్నా కూర్చుంటాం, మీ సంగతి చూస్తాం, ఇప్పటికైనా మారండి అని చెప్పి మనం చేస్తూ ఇవాళ సీఎం రమేష్ గారి తాలూకు మీరు తిరుగుబాటుని, అటాక్ ని అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అన్ని పార్టీ వాళ్ళు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అలాగే మీ ద్వారా ఈ టీవీ ద్వారా మీ అందరికి మనం చేసేది ఏంటంటే జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎక్కడ అశ్రద్ధ చేయడానికి వీల్లేదండి. వాళ్ళు అటాక్ ఇస్తే మనం కూడా అటాక్ ఇవ్వాల్సిందే. చేతకాని వాళ్ళకు కూర్చోడానికి వీల్లేదు. మనం తప్పు చేయొద్దు, ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళు ఊరుకోవడానికి వీల్లేదు. ఇది అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా ఎలక్ట్ అవ్వండి. ఇక 10 రోజులు టైం ఉంది మనకి. ఈ 10 రోజుల్లో ఎవడన్నా రౌడీజం చేస్తే తరిమి కొట్టండి, ఏవద్దో చూద్దామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ అందరూ కూడా ఎలక్ట్ అవ్వాలి. రేపు భయపడుతున్నారు, వాళ్ళు ఓడిపోతారు భయంతో దౌర్జన్యాలు చేస్తారు. రేపు పోలింగ్ రోజున కూడా దౌర్జన్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంచేది మీరు అందరూ కూడా ఎలక్ట్ అవ్వాల్సి మన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తాను. రెండో విషయం ఏంటంటే ఇవాళ వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు అందరూ రాజీనామా ఇచ్చారు, వాళ్ళ పదవులు లేవు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఆ వాలంటీర్ల చేత గ్రామాల్లో డబ్బులు పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాకున్న సమాచారం. అంచేత ఎన్నికల కమిషన్ వాళ్ళు అటువంటి జరగకుండా చూసి, ప్రజలను మధ్య పెట్టకుండా చూసి ప్రజలకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. అంచేత కలెక్టర్ గారు, ఎన్నికల సిబ్బంది దీని మీద ఆలోచన చేసి సరైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే సెంట్రల్ ఎన్నికల కమిషన్ మీద రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కూడా మరొక మనం చేస్తూ అందరి దగ్గర నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.